దివంగత నాయకులు ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలకు కూకట్పల్లి కైతలాపూర్ మైదానంలో సభా స్థలాన్ని భూమి పూజ చేశారు. ఇక ఉత్సవాల కమిటీ చైర్మన్ జనార్దన్, టీటీడీపీ చీఫ్ కాసాని జ్ఞానేశ్వర్, ఎన్టీఆర్ కుమారుడు రామకృష్ణ చేతుల మీదుగా కార్యక్రమాలు ప్రారంభించారు. ఈ నెల 20వ తేదీన నిర్వహించే శత జయంతి వేడుకల్లో ఎన్టీఆర్ జీవిత విశేషాలు, రాజకీయ ప్రస్థానం, ప్రజల కోసం ఆయన తీసుకున్న సంచలన నిర్ణయాలపై రచించిన పుస్తకాన్ని ఆవిష్కరించినట్లు వారు తెలిపారు. ఈ ఉత్సవాలకు సినిమా రంగ ప్రముఖులు, పలు రాజకీయ నాయకులు హాజరవుతారని, అభిమానులందరూ ఉత్సాహాల్లో పాల్గొనాలని, జయప్రదం చేయాలని కోరారు. ముందిస్తాడని అయిపోయినాక ఇస్తాడు. రాష్ట్ర వ్యాప్తంగా అదేవిధంగా దేశవ్యాప్తంగా మీరు బాగా గమనించినట్టయితే 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా 100 ప్లేస్లలో ఈ యొక్క ప్రోగ్రాం జరుగుతుంది. తెలంగాణలో 17 పార్లమెంట్లో, ఆంధ్రలో 25 పార్లమెంట్లో, మిగతా ప్రాంతాల దేశంలో విదేశాలలో కూడా జరుగుతుంది. మరి ఆంధ్రలో మరి రజనీకాంత్ గారు వచ్చిన ప్రోగ్రాం చూసారు మీరు. అదేవిధంగా ఇక్కడ మనం మిగతా అందరు కలిసి ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో ఎన్టీ రామారావు గారి గురించి పరిచయం ఉన్న పాత జనరేషన్తో పాటు కొత్త జనరేషన్, అదేవిధంగా సినీ ఇండస్ట్రీస్ను, అదేవిధంగా రాజకీయ నాయకులను అందరిని కలిపికట్టుగా మరి టీటీ జనార్దన్ గారి యొక్క ఆధ్వర్యం లోపల ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది. విశ్వవిఖ్యాత నట సార్వభౌముడి కాదు, వారు విశ్వవిఖ్యాత తెలుగు తీయడానికి సార్వభౌముడు మా నాన్న స్వర్గీయ నందు తారక రామారావు. ఎన్ని తరాలు మారినా, ఎన్ని యుగాలు మారినా నిలిచిపోతుంది ఆయన ఘన చరిత్ర యుగాలుగా. మరి ఈ శత జయంతి ఉత్సవాల్లో భాగంగా వచ్చే 20న జరిగే పండుగ అందరూ వచ్చి అందరూ ఆహ్వానితులే, అందరి సమక్షంలో, అందరు పెద్దల సమక్షంలో, సినీ రంగం కానివ్వండి, రాజకీయ రంగం